పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. మద్దిరాల గ్రామంలో చంద్ర ఏడుకొండలు, లక్ష్మీనారాయణ, రాంబాబు అనే ముగ్గురు వ్యక్తులు భూ కబ్జాలకు యత్నించారు. దేవాలయ భూములు, దాతలిచ్చిన భూములు, సంతానం లేని దంపతుల ఆస్తులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. చివరకు కౌలు రైతులను కూడా వదలటం లేదు. పొలంలో సాగు చేసుకుంటూ ఉండగా దళితులైన యోహాను, పున్నారావులను విచక్షణారహితంగా కొట్టారు. దీంతో చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముగ్గురు కబ్జాదారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ ముగ్గురు కేటుగాళ్లకు సొంతంగా ఒక సెంటు కూడా భూమి లేకపోవడంతో అన్నదమ్ముల కన్ను దాతలు దేవాలయాలకు ఇచ్చిన భూములపైన పడింది. గ్రామంలో మరికొంతమంది సహకారంతో భూములను కబ్జా చేస్తున్నారు. మద్దిరాలకు చెందిన చంద్ర రామకోటయ్య, తిరుపతమ్మ దంపతులకు సంతానం లేరు. దీంతో వారికి ఉన్న ఇంటిని కబ్జా చేసేశారు. వృద్ధురాలైన చంద్ర తిరుపతమ్మను దారుణంగా కొట్టారు. మద్దిరాల, కమ్మవారిపాలెం గ్రామాల్లో కబ్జా రాయిళ్లు బరితెగిస్తున్నారు. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో భూములు కొనుగోలు చేసిన వారికి రక్షణ ఉండదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏ పార్టీలో ఉన్నా కబ్జాదారులను ప్రోత్సహించవద్దని డిమాండ్ చేశారు స్థానికులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, చిలకలూరిపేటలో రెచ్చిపోతున్న భూ బకాసుల విషయంలో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? ఎస్ రాజేశ్వరి, ఏదైతే మరి చిలకలూరుపేట రూరల్ మండలం సంబంధించి కూడా మద్దిరాల గ్రామంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే దాదాపు 11 ఎకరాల భూమిని కూడా కబ్జా చేశారు ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించి. ఏదైతే చంద్ర ఏడుకొండలు, లక్ష్మీనారాయణ, రాంబాబు అనే ముగ్గురు కూడా మరి 11 ఎకరాల భూమిని కబ్జా చేసినటువంటి పరిస్థితి వెలుగు చూసింది. ఏదైతే గ్రామ ప్రజలు అంటే ఏకంగా వారి చేస్తున్నటువంటి కబ్జాలు తట్టుకోలేక ఏకంగా గ్రామం కూడా ప్రజలంతా ఏకమై కూడా తిరగబడినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి మాలంపాటి నరసింహరావు శివపార్వతికి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించేశారు. 2 ఎకరాల భూమిని కూడా ఆక్రమణ చేసినటువంటి నేపథ్యంలో కూడా వారు అక్కడ ఉన్నటువంటి పోలీసులకి, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓని కూడా కలిసి మరి వారి గోడుని వెళ్ళబుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా ఏకమై కూడా ఈ రోజు చిలకలూరుపేట ఎంఆర్ఓ తహసీల్దార్ గా ఉన్నటువంటి హుసేన్ కూడా కలిసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఏకమైనటువంటి నేపథ్యంలో కూడా మరి అక్కడికి చేరుకొని తహసీల్దార్ కూడా అక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ముందస్తుగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఎంఆర్ఓ ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొత్తం 2 ఎకరాల భూమిని ఏదైతే మరి నరసింహరావు శివపార్వతికి సంబంధించినటువంటి భూమిని కూడా మరి హ్యాండ్ ఓవర్ చేసుకొని దానికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు అరాచకాలు రాజ్యమేలుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఈ ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించి అదే గ్రామంలో దాదాపు 11 ఎకరాల భూమిని కూడా ఎవరైతే అమాయకులు ఉంటారో వారి సంతానం లేనటువంటి ఇద్దరు దగ్గర నుంచి లక్ష్మీనారాయణ, ఏడుకొండలు, అదేవిధంగా రాంబాబు, ఈ ముగ్గురు కూడా మరి చంద్ర రామకోటయ్య, తిరుపతమ్మ దంపతులకు సంబంధించి కూడా భూమిని ఆక్రమించారు. మొత్తం 11 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో కేవలం 2 ఎకరాల భూమిని ప్రస్తుతం తహసీల్దారు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులకు కూడా మరి ఆ భూమిని కూడా అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేగా చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావుని కూడా బాధితులందరూ కూడా ఆయన్ని ఏదైతే ఈ సమస్య కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారో అదేవిధంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కూడా అనేక ఉన్నాయి. వీరిపైన అనేక కేసులు కూడా ఉన్నాయని కూడా స్థానికులు వెళ్ళపోసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ కబ్జాదారులకు సంబంధించి ఇప్పటికే తహసీల్దార్ రంగంలో దిగి భూమిని 2 ఎకరాల భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో మిగతా 9 ఎకరాల భూమిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దీనిపైన సమగ్ర విచారణ జరిపి కూడా తహసీల్దార్ చర్యలు తీసుకుంటానికి కూడా హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎందుకు
ఇంకేం ఆక్రమించాలన్నాయా? ఎన్ని ఎకరాలు చాలు వాళ్ళకి? ఇప్పుడు 15-16 ఎకరాలు అయిపోయినాయి. బిస్కూట్లో ఉన్న పొలాలు మొత్తం ఇల్లు కనపడుతుందిగా. ఎందుకంట వీళ్ళు అన్న తిరణాలు చేశారు మమ్మల్ని.